హాయ్ అండి అందరికీ. ఫస్ట్ వీడియోలో మనము గాన్గాపూర్కి చేరుకొని నది దగ్గర స్నానం ఆచరించి అక్కడ మొక్కుకొని ఎలా మొక్కుకోవాలి ఏంటిది అనేది ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో చూసేసాం కదా. ఇది సెకండ్ పార్ట్ 2లో అండి. ఇక్కడ స్వామివారి టెంపుల్కి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఇక్కడ టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో ఒకటేసారి అయితే లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2గా చేశాను ఇది. ఇప్పుడు మనం ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారి అండి. ఇక్కడ చూస్తున్నాం కదా మసాలా దినుసులు షాప్స్. ఇప్పుడు మనకి తిరణాలు జాతర అంటాం కదా, అక్కడ అయితే ఎలా ఉంటుంది మొత్తం అట్లా ఉంటుంది అన్నట్లు. ఇది కూడా చాలా తక్కువ ఉన్నాయండి షాప్స్, చిన్న చిన్నవి అన్నీ కూడా. లేకుంటే షాప్స్ ఫుల్గా జాతర ఏ టైంలో ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అన్నట్లు. వర్షాల కారణంగా జనాలు తక్కువ ఉండడం వల్ల షాప్స్ కూడా చాలా తక్కువ పెట్టారు. ఇక్కడ చూడండి చిన్నగా శివుడి విగ్రహం చిన్నగా బాగుంది. ఇంట్లో ఆల్రెడీ ఉంది, మళ్ళీ డబల్ అవుతుందని తీసుకోలేదు, జస్ట్ చూశాను నేను. ఇక్కడ నాటు మందులు అవేవేవో ఉంటాయని ఇక్కడ మొత్తం చాలా వరకు అయితే అవే ఉంటాయండి ఇక్కడ. అంటే అవి తెలిసిన వాళ్ళు పర్చేస్ చేస్తారు, పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనం టెంపుల్కి వెళ్ళే దారి ఇది. అక్కడ మనం స్నానం చేసి బయలుదేరిన కాడ నుంచి ఇక్కడ టెంపుల్ వరకు అయితే ఒక 3 km వరకు ఉంటుంది దూరము. అక్కడ నుంచి ఇక్కడికి ఆటోలోనే రావాలి, నడుచుకుంటూ రాలేం, చాలా దూరం ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. మనకి ఇంట్లోకి పూజా సామాన్ కానీ ఏదైనా కొనాలంటే ఇక్కడ ఎక్కువ శాతం పూజా సామానే దొరుకుతుంది. ఇంకా తర్వాత స్టీల్ సామాన్ షాప్స్, స్వీట్స్ అవి ఉంటాయి. ఇక్కడ ప్రసాదం అవి ఇవి ఉంటాయి. ఈ రోడ్ అంతా ఇంత ఖాళీగా ఉంది కదా. ఇంతకు 2 times ముందు వెళ్ళినప్పుడు అయితే అసలు రోడ్ గుర్తుపట్టడానికి వచ్చేది కాదు, జనాలు చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ వేరే సైడా అని ఆలోచించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం. ఇది పొటేలు ఉన్న దానికి ఉన్న వెంట్రుకలతో చేస్తారండి, జాడి అంటారు. ఎద్దులకి దాంట్లోకి కడుతుంటారు కదా అవి అన్నట్లు. అవి ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా అన్నట్లు. ఇక్కడ చూడండి గోమాత వస్తుంది బయటికి. ఇక్కడ చాలా వరకు ఆవులు కానీ ఇంకా తర్వాత కుక్కలు కానీ తిరుగుతుంటాయి అన్నట్లు. అంటే వాటికి పండ్లు పెడుతుంటాం అన్నట్లు. టెంపుల్స్ దగ్గర ఏడైనా కూడా ఇంకా ఆవులు ఉంటే మనం ఫ్రూట్స్ పెట్టక తప్పదు కదా, అట్లా అన్నట్లు. ఇక్కడ నుంచి టెంపుల్ కొంచెం లోపలికి ఉంటుంది, మరి ఎక్కువ దూరం ఏం లేదు. అసలు జనాలే లేరు, రోడ్ అంతా ఖాళీగా ఉంది కదా అసలు. ఇక్కడ దర్శనానికి మనం వెళ్ళినప్పుడు 2 times మాత్రమే పాదుకల దర్శనం అవుతుందండి. ఒకటేమో తెల్లవారుజామున 3 o'clock అవుతుంది, మళ్ళీ 2 o'clockకి అవుతుంది అన్నట్లు. ఇంకా మిగతా టైంలో పాదుకల దర్శనం అనేది క్లోజ్ చేసేస్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళినా కూడా పాదుకలు మనకి కనిపించవు. స్వామివారిని బయట ఇట్లా విగ్రహంని దర్శనం చేసుకొని రావడమే అన్నట్లు. ఆల్రెడీ మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడు 2:30 అవుతుంది. దర్శనం పాదుకల దర్శనం క్లోజ్ చేసి ఉంటారు. 12కి ఉంటుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కి ఉంటుంది. ఇంకా టైమింగ్స్ ఇంకా మిగతా టైంలో మనం ఎంత ట్రై చేసినా కూడా అవ్వదు అన్నట్లు. అసలు వినరు వాళ్ళు, ఓపెన్ కూడా చేయరు ఎంత రష్ ఉన్నా కూడా. టెంపుల్ టైమింగ్స్ అంటే టైమింగ్సే అన్నట్లు. ఇక్కడ మా మమ్మ బొట్టు పెట్టుకుంది, నేను కూడా బొట్టు పెట్టుకొని వెళ్తున్నాం. షాప్స్ ఇంకా చాలా వరకు అయితే క్లోజే ఉన్నాయి, ఓపెన్ చేయలేనట్టున్నారు. ఇన్ని బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా, మా మమ్మ చూసి అది కావాలి ఇది కావాలని ఒక్కటి కూడా సతాయించలేదండి. పాపం చాలా సైలెంట్గా ఉంది. ఆమెకి బొమ్మలతో అవసరం ఉండదు, ఆడుకోవడానికి మనుషులే కావాలంటది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనుషులే ఉండాలని అంటది. ఇగో మా అమ్మ బొట్టు పెట్టుకుంటుంది చూడండి. ఫస్ట్ సారి పెద్దగా అయిన తర్వాత. చిన్నప్పుడు పెట్టడానికి పోతే ఏడ్చేది, పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టించుకుంటుంది చూడండి. ఆమె కోసమని ప్రత్యేకించి షూట్ చేయించి బొట్టు పెట్టుకునేది. ఇలా ఒకరికి మనం బొట్టు పెట్టడమే కానీ మనకి ఎవరు పెట్టరు కదా. మామూలుగా అయితే పూజల సమయంలో, వ్రతాల సమయంలోనే ఏదో ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు పెట్టుకుంటాం, కానీ ఇట్లా టెంపుల్స్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర పెట్టించుకుంటాం అన్నట్లు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ షాప్స్ అయినండి. ఇక్కడ ఉన్నవి మొత్తం షాప్సే. టెంపుల్కి వెళ్ళే దారిలో మొత్తం పూజా సామాన్ది, స్వీట్స్ది, ఇంకా ఇంట్లో ఏమైనా సామాన్కి అన్నట్లు కొంటారు కదా అవే ఉంటాయి. షాప్స్ మొత్తం అవే ఉంటాయి. ఇంకా బొమ్మలు ఉంటాయి.
ఈ 4 ఐటమ్స్ మాత్రమే షాప్స్ ఉంటాయి, వేరేది ఇంకా ఏమి ఉండదు అన్నట్లు. ఇక్కడ వెళ్ళిన తర్వాత అసలు రైస్ అనేది చాలా తక్కువ దొరుకుతుందండి. రైస్ మన రైస్ ఉండదు, వేరేగా కొంచెం లావుగా ఉంటుంది, చపాతీ ఎక్కువ తింటారు అన్నట్లు. ఇక్కడ మనము షిరిడీకి మనం వెళ్తాము, ఇక్కడ నుంచి షిరిడి మహారాష్ట్రకి బాబా దర్శనానికి ఎలా వెళ్తామో అక్కడ ఉన్న వాళ్ళు షిరిడి నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి దత్తాత్రేయ స్వామి దర్శనానికి అలా వస్తారండి. అక్కడ వాళ్ళు ఇక్కడికి చాలా వస్తారు. మనం ఇక్కడ నుంచి బాబా దర్శనానికి ఎలా వెళ్తామో అట్లా ఎక్కడికి వస్తున్నట్లు అన్నట్టు వాళ్ళు చాలామంది వస్తారు. మనమన్నా కొంచెం రేర్గా పోతాం, కానీ అక్కడ నుంచి వాళ్ళు చాలా వెహికల్స్ తీసుకొని వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ చాలామంది. ఇప్పుడు టెంపుల్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, వాళ్ళు కంపల్సరీ కనిపిస్తారు అన్నట్లు. వైట్ టోపీలు పెట్టుకొని ఉంటారు మహారాష్ట్ర వాళ్ళు. నిత్యం వాళ్ళు ఎప్పుడు గుడికి వెళ్ళినా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు అన్నట్లు. ఇది గుడికి దగ్గరలోనండి ఇప్పుడు మనం వెళ్తున్నది. ఈ మొత్తం గుడికి దగ్గరలో రీచ్ అయ్యామన్నట్లు. ఇక్కడ చూస్తున్నాం కదా గోపురము, దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ ఇది. ఇంతకుముందు ఇలా ఫ్రీగా నిలబడి చూడడానికి కూడా కుదిరేది కాదు, చాలా జనాలు ఉండేవాళ్ళు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి తోపులాటలు అనుకొని తొందరగా వెళ్ళిపోయేవాళ్ళం అసలు. ఇక్కడ 2:30 అవుతుంది. 2:30 కావడం వల్ల పాదుకల దర్శనం క్లోజ్ అయింటుంది కదా, జనాలు చాలా తక్కువ ఉంటారు అసలు. యాక్చువల్లీ అయితే పాదుకల దర్శనం లభించదు, క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా అనుకొనే వెళ్ళాం మేము కూడా. యాక్చువల్లీగా అక్కడికి వెళ్ళిన తర్వాత విచిత్రం ఏమంటే 2:30 అయినా కూడా పాదుకల దర్శనం క్లోజ్ అవ్వలేదు, ఓపెన్ ఉంది. ఎంత అదృష్టం అనిపించిందంటే ఇంత దూరం నుంచి వెళ్ళినందుకు స్వామివారి దర్శనం కావడము చాలా మంచి అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అసలు 12కే ఓపెన్ అయ్యి 12:30 లోపు అట్లా క్లోజ్ చేసేస్తారు. 2:30 2:45 అవుతుంది, ఆ టైంలో కూడా ఓపెన్ ఉన్నది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా ఒక 2-3 సెకండ్ల వరకు ఇట్లా చూసి మొక్కుకొని వచ్చే టైం కూడా దొరికింది, జనాలు తక్కువ ఉండడం వల్ల. ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే పాదుకల దర్శనాన్ని ఎప్పుడో క్లోజ్ చేసేస్తారు, ఇంత టైం వరకు ఓపెన్ పెట్టారన్నట్లు. ఇది టెంపుల్ లోపల అండి. ఇక్కడ చూసిన బాబా టెంపుల్లో కానీ దత్తాత్రేయ స్వామి టెంపుల్లో కానీ ఇట్లా డాగ్స్ ఉంటాయి కదా, వాటికి ఎవ్వరు పొమ్మన్నారు రమ్మన్నారు, అవే వస్తుంటాయి అన్నట్లు. చాలా వరకు బాబాకి మూగజీవాలంటే జంతువులంటే చాలా ప్రేమ కదా, వాటికి ఫుడ్ కూడా పెడుతుంటారు బాబా. అందుకే ఏ జీవిని కూడా తరమరు అన్నట్లు. ఏ మూగజీవి అయినా సరే ఆకలితో వచ్చిన దాన్ని ప్రతి దానికి ఆదరించి అన్నం పెడతారు బాబా గారు. అట్లా అనేసి ఎక్కడ టెంపుల్లో చూసినా కూడా 1-2 కనిపిస్తూనే ఉంటాయి మనకి డాగ్స్ చూస్తున్నాం కదా. ఇక్కడ రెడ్ కలర్ కడ్డీలు కనిపించాయి చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు. అక్కడ అసలు రష్ ఉన్న టైంలో వస్తే మనం చాలా భయపడతాం చూసి. ఎందుకంటే వాళ్ళకి ఏదేదో బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ అంటే అదే చేతబడి చేసిన వాళ్ళు, ఏదో దయ్యం పట్టిన వాళ్ళు అట్లా అంటుంటారు. వాళ్ళు వచ్చి అసలు ఆ కడ్డీల మీద నడుస్తుంటారు, అసలు ఏం పట్టుకోరు చెయ్యరు, దాని మీద నుంచి కింద పడుతుంటారు దన్నమని. చూసే వాళ్ళకి మనకే చాలా భయం అవుతుంది, గూస్ బంప్స్ వస్తాయి, అంత ఇదిగా ఉంటుంది. బాబాగో ఇప్పుడు చూడండి ఇక్కడ టీవీలో కనిపిస్తుంది కదా, లోపల పాదుకల దర్శనం ఓపెన్ ఉంది అన్నట్లు. మనం ఈ టీవీలో చూస్తున్నాం కదా, ఈ టీవీలో చూసేదే అండి, లోపల మళ్ళీ మనకి షూట్ చేయనియరు అన్నట్లు. దర్శనం అవ్వడమే పెద్ద భాగ్యం ఈ టైంలో కూడా. ఇప్పుడు మనం చూసింది లోపల స్వామివారినండి. ఇక్కడ టెంపుల్ బయట సైడ్ అన్నట్లు ఎంట్రీ, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎంట్రీ అవుతుంది. ఇది మొత్తం టెంపుల్ బయట సైడేనండి. ఇక్కడ చూసారా లైన్ ఉంది చూడండి, ఇక్కడ మొత్తం పాదుకల దర్శనాని కోసమే. అసలు చూడంగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంత టైంకి వచ్చినా కూడా పాదుకల దర్శనం లభిస్తుంది కదా అన్నట్లు హ్యాపీగా అనిపించింది. ఇగో ఇక్కడ మొత్తం పురాతనమైన టెంపుల్ అండి. స్వామివారు పాదుకాలు వదిలిపెట్టి వెళ్ళినప్పుడు వంటి టెంపుల్ అండి, ఎన్నో ఏండ్లది. అగో ఈ రెడ్ కలర్ కడ్డీలు ఉన్నాయి కదా, ఈ కడ్డీల మీద ఎక్కుతుంటారు, పైకి ఎక్కుతుంటారు, పై నుంచి కిందికి దిగుతుంటారు, పట్టుకోరు చెయ్యరు, ఇట్లా వేలాడుతుంటారు ఈ కడ్డీల మీద నుంచి. వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని నిద్రలు చేసిన తర్వాత వాళ్ళకి క్యూర్ అవుతుందని నమ్మకం అండి. చాలా దూరం నుంచి వస్తుంటారు. కొంతమందికి ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా క్యూర్ అవ్వని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇట్లా దేవుని సన్నిధిలో క్లియర్ అయిపోతాయి అన్నట్లు. వాళ్ళకి ఏదైనా కూడా
ఉన్నా కూడా అక్కడ క్లియర్ అవుతుంది అన్నట్లు. దేవుడి దగ్గర నిద్ర చేసి దేవుని సన్నిధిలో ఉంటే క్లియర్ అయిపోతుంది అన్నట్లు. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాం చూడండి మనం. ఇక్కడైతే 12 o'clockకి 2 నుంచి 1 వరకు ఏమవుతుందంటే అన్నదానం అవుతుందండి. అన్నదానంకి అంటే భిక్ష పెట్టడం అన్నట్లు. మనము 5 మందికి అన్నదానానికి కొంచెం అమౌంట్ కట్టాలండి. 500 1000 ఎంతనో అమౌంట్ ఉంటుంది, ఐడియా లేదు. లాస్ట్ టైం అయితే చేసాం మేము. ఈసారి లేట్ అయిపోయింది కదా, టైం మిస్ అయిపోయింది. అయితే మనం అమౌంట్ కట్టిన తర్వాత మన చేతితో 5 మెంబర్స్కి అన్నం పెట్టిస్తారు అన్నట్లు. 5 కానీ 11 కానీ ఎంతో కొంతమందితో మనం వాళ్ళకి అన్నం వడ్డిస్తామన్నట్లు. అలానే మళ్ళీ మనం కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్నం స్వీకరిస్తామన్నట్లు. అంటే భిక్ష పెట్టి మళ్ళీ భిక్ష తీసుకోవడం అన్నట్లు. అదేంటంటే భిక్ష పెట్టడము అని అంటే వాళ్ళకి మనం అన్నం వడ్డిస్తుంటే చాలా పుణ్యం అన్నట్లు. అలాగే భిక్ష స్వీకరిస్తున్నామని అంటే బాబా వారు కానీ దత్తాత్రేయ స్వామి వారు కానీ వాళ్ళు ఇదే చేశారన్నట్లు. ఈ టెంపుల్లో నిత్యం అలా జరుగుతుంటుందండి. ఇక్కడ చాలా వరకు అయితే మేము 2 times వచ్చినప్పుడు కూడా 2 times చేసాము. ఈ టైం మాత్రమే లేట్ అయిపోయింది, అన్నదానానికి కూడా రీచ్ కాలేకపోయాము. బయట అయితే తిన్నాము ఒక దగ్గర ఫుడ్. బయట ఫుడ్ కూడా మన ఫుడ్ లాగా ఉండదండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కర్ణాటక కాబట్టి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది టెంపుల్ అవుట్ సైడ్ అండి మొత్తం. ఇది జనాలు ఆడికైనా చాలా తక్కువ అండి, వీళ్ళు కూడా చాలా తక్కువ. ఆ టైంలో కూడా ఇంత ఇది. ఇప్పుడు గుడి లోపలికి పాదుకల దర్శనానికి బయట క్యూ లైన్లో ఉన్నాం. ఇక్కడ లోపల వెళ్ళిన తర్వాత ఫోన్ అనేది వీడియో తీయడానికి కుదిరినా కూడా మనకి మనసు రాదు. ఎందుకంటే మనసు అంతా దేవుడి పైన లగ్నం అయిపోతుంది, మనకి వీడియో తీయాలనే థాట్ కూడా రాదు కదా. ఫోన్ అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ బ్యాగ్లో పెట్టాను. దర్శనమై బయటికి వచ్చే టైంలో ఒక్క 5 seconds షూట్ చేశాను. అది లాస్ట్లో వస్తుంది, చూద్దాము. మీరు కూడా చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లైన్లో ఉన్నామన్నట్టు. ఇక్కడ చూసారా, ఇదే అయిపోయింది, ఇంకా షూట్ చేయనియరు అన్నట్లు. 5 seconds అది కూడా. దర్శనం అయితే మంచిగా అయింది. మంచి దర్శనం చేసుకొని స్వామివారికి బయటికి వచ్చేసామండి. మా సార్కి అయితే ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. మళ్ళీ మొక్కుతానని చెప్పేసి 2 times వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఎందుకంటే లైన్ కూడా చాలా తక్కువ ఉంది, ఇంత టైం వరకు ఓపెన్ ఉంది, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు కదా. మళ్ళీ నేను కూడా వెళ్ళాలని ట్రై చేసినా కానీ మా అమ్మ ఉంది కదా అనేసి నేను మా అమ్మతో పాటు బయటనే ఉన్నా. ఈయనైతే మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఇక్కడైతే మొక్కుకొని, ఇక్కడ చూడండి వీళ్ళందరూ మహారాష్ట్రతో వచ్చిన వాళ్ళే అన్నట్లు. వీళ్ళందరూ ఇక్కడికి శ్రీకృష్ణుడిని ఇక్కడ పట్టుకొని వాళ్ళు ఏదో పాటలు పాడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.